ఎడారిలో సెలవు. నవంబర్ 12వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. వారు కుమ్మరి వాండ్లయ్యి నెతాయిమునందు గెదేరానందు కాపురముండిరి. రాజు నియమము చేత అతని పని విచారించుటకై అచ్చట కాపురముండిరి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. మన రాజు కోసం పని చేయడం కోసం ఎక్కడైనా మనం కాపురం ఉండడానికి జంకకూడదు. ఇందుకోసం మనం అననుకూలమైన ప్రదేశాలకు వెళ్ళవలసి రావచ్చు. పల్లెటూళ్లలో రాజు సన్నిధి ఎక్కువగా కనిపించని ప్రదేశాల్లో, ఆటంకాలున్న ప్రాంతాల్లో పని చేయవలసి రావచ్చు. దానికి తోడు మన చేతి నిండా మనం చేయవలసిన కుండలు పని భారంతో ఉండవచ్చు. పర్వాలేదు, మనలను అక్కడ ఉంచిన మన రాజు తానే వచ్చి మనతో ఉంటాడు. అక్కడున్న అడ్డుగోడలని మన మేలు కోసమే, లేకపోతే వాటిని ఎప్పుడూ తొలగించేవాడుగా. అలాగే మన దారికి అడ్డుగా ఉన్నవి ఒకవేళ ఆ దారికి భద్రత కలిగించడానికే అక్కడ ఉన్నాయేమో. కుమ్మరి పని మాటేమిటి? మనకు దేవుడు అప్పగించాలనుకున్న పని అదే అయితే ఇక వాదాలెందుకు? కాబట్టి ప్రస్తుతానికి మన పని ఇదే. ప్రియా, తోటలోకి తిరిగి వెళ్ళు. సాయంత్రం అయ్యేదాకా శ్రమించు. పాదులు త్రవ్వి పందిళ్ళు కట్టు. యజమాని పిలిచేదాకా పని చేపట్టు. నీ చేతనైనంత సింగారించు నీ తోటను. నీ శ్రమ వ్యర్థం కాదు. నీ ప్రక్కన తోట పనివాడు నిన్ను చూసైనా ఒళ్ళు ఉంచుతాడేమో. రంగురంగుల సూర్యాస్తమయాలు, చుక్కలు పొదిగిన ఆకాశం, అందమైన పర్వతాలు, మెరిసే సముద్రం, పరిమళం నిండిన అరణ్యాలు, కోటి కాంతుల పుష్పాలు, ఇవేవి క్రీస్తు కోసం ప్రేమతో పాటుపడుతున్న హృదయానికి సాటి రావు. రచయితలుగాను, ఇతరులు శ్లాఘించే ఘనకార్యాలు చేసిన వాళ్ళగాను, ఎన్నడూ ప్రఖ్యాతి చెందని వాళ్లలో నిజమైన పరిశుద్ధులు ఎందరో ఉన్నారు. వాళ్ళంతా తమ అంతరంగాలలో పవిత్ర జీవనం నెరిపారు. ఎక్కడో మనుష్య సంచారం లేని లోయల్లో, కొండ వాగుల ఒడ్డున విరబూసిన పుష్పగుచ్ఛంలాగా తన పరిమళాలు వెదజల్లి వెళ్ళిపోయారు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్, ఆమేన్.